గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం. ఈరోజు కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. అవి చూసుకొని నేను నిన్న చెప్పినట్టు క్వశ్చన్స్ ట్యాగ్స్, అలాగే టైము, అలాగే కొన్ని రిమైనింగ్ వర్డ్స్ ఉంటాయి. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. ఇసు అనేది ఒక వర్డ్ అండి. ఈ ఇసు దాంతో కొన్ని వర్డ్స్ తయారవుతాయి. ఇది సఫిక్స్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు కళిసు, అలాగే కరే ఇసు, అలాగే ఏళిసు, పరేయిసు, తిన్నిసు, కూడిసు, మాడిసు, సో ఎట్సెట్రా. అంటే ఇది ఇసు అనేది వర్బ్ కి యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఫార్మ్ అంటే మేక్ హిమ్ టు డూ. సో కళిసు అంటే అతనితో దీన్ని పంపి, కరైసు అంటే అతన్ని పిలవు, హేళిసు అంటే దీన్ని ఇతని ద్వారా చెప్పమను, పరేయిసు అంటే అతని ద్వారా రాయమని చెప్పు. సో ఒక వ్యక్తి నుంచి మీరు ఇంకొక పనులు చేపించుకున్నప్పుడు ఈ ఇసు అనేది మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెటర్ ఉంది, లేకపోతే ఏదో ఒక వస్తువు ఉంది, దాన్ని వేరే వాళ్ళ ఇంటికి మీరు పంపించాలి. అప్పుడు దాన్ని ఒక వ్యక్తి చేతికి పెట్టి దీన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాం. అయితే మీరు ఇంకొకరికి ఇది చెప్పాలి, ఏంటంటే దీన్ని అతని ద్వారా పంపి అని. అప్పుడు కళిసు అని అంటాం. సో ఈ పత్రವನ್ನು కళిసు మీన్స్ సెండ్ దిస్ లెటర్. సెండ్ అంటే దాన్ని పోస్ట్ మ్యాన్ తీసుకొని వెళ్ళి ఇస్తాడు. సో అప్పుడు కళిసు అనేది కరెక్ట్ వర్డ్ యూజ్ చేయాలి అక్కడ, కళిసు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్లో మీరు కూర్చున్నప్పుడు మీ కలీగ్ దగ్గర ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని మీరు పంపమని చెప్పాలి. అప్పుడు దీన్ని అతని ద్వారా పంపు అని. అప్పుడు కళిసు అనే వర్డ్ మనం యూజ్ చేయాలి, ఈ ఫైల్ను కళిసు. అలాగే ఇటువంటివి మీకు సిచ్యువేషన్ అర్థమై ఉండొచ్చు. కరైసు అంటే అతన్ని పిలవండి అని. సో మేనేజర్ చెప్తాడు ప్యూన్కి, వాళ్ళని పిలుచుకొని రా అని. అప్పుడు కరైసు అనే వర్డ్ యూజ్ అవుతుంది. హేళిసు అంటే చెప్పడం, అంటే ఇంకొకరి ద్వారా చెప్పబడం. బరేసు, తిన్నిసు. తిన్నిసు అంటే మేము, ఇప్పుడు మీరు
ఇంకొకరికి చెప్తారు. తిన్నిసు అంటే ఇంకొకరు ఆ పాపకి తన చేతి నుంచి తినిపించాలి. సో తినిపించడం, రాపించడం, పిలవించడం, ఇటువంటి ఇసు అనే ప్రత్యయం అనేది ఈ మన కన్నడలో సేమ్ వర్డ్ గా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇంకొక రకమైన వర్డ్స్ ఉంటాయి. ఎలా అంటే ఆ రిసు తానే, అంటే ఇప్పుడు కళిసు, బరయిసు, హేళిసు ఉంది కదా, ఇది ఆర్డర్ చేసినట్టు. అదే ఒక వ్యక్తి దాన్ని ఆ పని చేస్తున్నాడు అనేటప్పుడు కళిసు దీనికి ప్రెసెంట్ టెన్స్ తానే అనేది యాడ్ చేయాలి. లైక్ ఇప్పుడు ఈ వర్డ్ చూడండి, ఇది మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. గాళిపట. గాళిపట అంటే పతంగం, కైట్. సో గాళిపట హారిసుత్తానే అంటే మీరు గాలిపట అంటే పతంగాన్ని తీసుకొని గాలిలో దాన్ని ఎగురుస్తున్నారు. సో హారిసుత్తానే అంటే ఆ పని చేస్తున్నాడు. ఇంకా అవరు ಕೆಲಸವನ್ನು ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. అంటే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ లో మీ నాన్నగారు బిజీ ఉన్నారు. సో వర్కర్స్ అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు హౌస్ కన్స్ట్రక్షన్ పని జరిపిస్తున్నారు. సో అప్పుడు మీరు ఇలా అంటారు, మీ నాన్నగారు ఎక్కడండి అంటే అవరు ಕೆಲಸವನ್ನು ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ, వాళ్ళు పనిని జరిపిస్తున్నారు. సో ಕೆಲಸವನ್ನು అనేది మనకు తెలుసు పని అని, ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾರೆ అంటే వాళ్ళతో పాటు చేపిస్తున్నారు. సో చేపిస్తున్నారు, జరిపిస్తున్నారు అనే వర్డ్ కి ಮಾಡಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ, ಹಾರಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಬರೆಯಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ, తిన్నిಸುತ್ತಾ ఇದ್ದಾಳೆ. మీ మమ్మీ ఎక్కడండి అంటే అవಳು తిన్నిಸುತ್ತಾ ఇದ್ದಾಳೆ, తన పాపకి ఫుడ్ ని తినిపిస్తూ ఉంది. సో తిన్నిಸುತ್ತಾ ఇದ್ದಾಳೆ, కూడిಸುತ್ತಾ ఇದ್ದಾಳೆ. ఇటువంటి వర్బ్స్ కి ఇసు అనేది యాడ్ చేస్తే అది అప్పుడు ఇంకొకరితో పాటు అనే మీనింగ్ అనేది వస్తుంది. సో ఇది కొద్ది జాగ్రత్తగా మనం నోట్ చేసుకోవాలి. ఇసు అంటే చేపించడం, ఇసు అంటే చేపించడం అనేది ఇక్కడ మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇవి అయిన తర్వాత ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కొన్ని వర్బ్స్ ఉన్నాయి, అవి చాలా విశిష్టమైన వర్బ్స్. సో స్పెషల్ వర్బ్స్ ఏంటంటే సింగిల్ వర్డ్ ఉంటుంది, నార్మల్ వర్డ్ లాగా కాదు. సో స్పెషలీ బా, తిన్, బాత, ఇవి చూడండి. ఫస్ట్ ఇవి రెండు చెప్తాను, సింగిల్ వర్డ్ ఉన్నాయి. బాకి ప్రెసెంట్ టెన్స్ బంధను,
మాడు మాడిదను, ఓకే, కేళు కేళిద్దను, యాజ్ ఇట్ ఈస్ మనం దానికి ధను యాడ్ చేస్తాం. కానీ బా అనే దానికి బందను, పాస్ట్ టెన్స్ లో బందను అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ టెన్స్ లో ఇది ఒక చేంజెస్ ఉంటుంది ఇక్కడ, బందను. ఎందుకంటే ఇది ఏ విధంగా స్పెషల్ కేసు అంటే, ఇప్పుడు మాడు, కేళు, హోగు, కూడు ఇవన్నీ నార్మల్ వర్బ్స్, 2 లెటర్స్. ಹೇಳು ಹೇಳಿದನು, ನೋಡು ನೋಡಿದನು, ಮಾಡು ಮಾಡಿದನು, బరే బరెదను, అన్నిటికీ పాస్ట్ టెన్స్ లో దనే అది యాడ్ అవుతుంది. కానీ బాకీ పాస్ట్ టెన్స్ సింగిల్ పాస్ట్ టెన్స్ సింగులర్ లో బందను అనేది అవుతుంది. బందను, అలాగే బందరు, ఇది చేంజ్. అలాగే తాకి బా అంటే మీనింగ్ రాస్తాను. బా అంటే కమ్, తా అంటే బ్రింగ్, తా అంటే బ్రింగ్, హోగ్ అంటే గో, తిన్ అంటే ఈట్, రైట్. ఓకే, తా అంటే బ్రింగ్. సో హీ బ్రాట్, దాన్ని ఎలా రాయాలి? తందను. తందరు, తాని తందను తందరు, బందను బందరు. సో ఇప్పుడు ఓకే, సింగులర్. సో ఇది ఈ చేంజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తందను బందను అనేది సింగిల్ వర్డ్ వర్బ్ కి అమ్ అనేది బిఫోర్ ధనుకి యాడ్ అవుతుంది, అది ఎక్స్ట్రా ఇక్కడ. ఓకే, అదే హో తిన్ను ఇది ఏదది, మాడు మాడిదను, కేళు కేళిదను, దానికి యాడ్ అవ్వదు. ఇంకా ఈ తిన్ మరి హోగ్ అని ఎందుకు రాశారు ఇక్కడ అంటే, ఇవి కూడా ఇలాగే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిందను, హోగ్ ఉంది, హోదను. కానీ ఇక్కడ అమ్మ అనేది యాడ్ అవ్వదు కదా అంటే, అవును, ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అవ్వలేదు. మరి ఇది ఏంటి డిఫరెన్స్, ఎందుకు ఇది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు యాడ్ అయింది అంటే, ఇక్కడ ఆల్రెడీ న అనే వర్డ్ ఉంది. సో సంధి రూల్స్ ఏంటంటే, న ప్లస్ ద బికమ్స్ 0, అది రూల్స్, సంధి రూల్స్. కాబట్టి న దతో ముందు వస్తే అప్పుడు న ఏమవుతుంది, అనుస్వారం అవుతుంది. కాబట్టి తిందను, దట్ అండర్స్టాండబుల్, అర్థమవుతుంది. నా ఉంది కదా, నా అనేది నాసిక నోసల్ వర్డ్ కాబట్టి అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే, హోగ్ అనే దాంట్లో ఇది డిసపియర్ అయిపోతుంది, హో దను. ఎందుకంటే యాక్చువల్లీ హోగ్ అనేది టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, హో ఆర్ హోగ్, రెండు ఒకటే. అంటే దట్ మీన్స్ హో అనేదే మిగులుతుంది. సో హో ప్లస్ ధను హోదను. మరి హోగ్ అని ఎందుకు రాశారంటే, మనకు గుర్తుకుండాలి, హోగు అంటే ఎళ్ళు, హోదను ఓకే వెంట్. సో అందుకోసం ఇది హోగ్ అనేది వర్బ్ని ఇక్కడ రాశాను, అంతే తప్ప మిగతా డిఫరెన్స్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బందను మేల్, బందళు ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ బంధు ఇతు కదా, సో బందితు. హోయితు, అక్కడ ఎలా ఇతు యాడ్ అవుతుందో అలాగే ఇక్కడ బందితు, హోగితు బందితు. సో బందను మేల్, బందళు ఫీమేల్,
బందితు నాన్ లివింగ్ థింగ్. ఏది? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ బందరు, మేల్ షీమేల్, బందవు. బందవు. థర్డ్ పర్సన్ ప్లూరల్ నాన్ లివింగ్ థింగ్ బందవు. ఇంకా సెకండ్ పర్సన్ నాను సింగులర్ కి, నావు ప్లూరల్ కి నార్మల్ వర్బ్ లో ఏది యూజ్ చేస్తాం మేము? హోదెను, నీను హోదే, నీను ಮಾಡಿದೆ, నీవు ಮಾಡಿದಿರಿ. సో నేను ಮಾಡಿದೆ, నీవు ಮಾಡಿದಿರಿ. సో దాని ప్రకారం ఇక్కడ నేను బందే, నీవు బందిరి. ఓకే. సో సెకండ్ పర్సన్ అది రాస్తాను ఇక్కడ, మీరు అది నోట్ చేసుకోండి. సో నేను బందే, నీవు ಬಂದಿರಿ. ಫಸ್ಟ್ ಪರ್ಸನ್ ನಾನು, సారీ ఇక్కడ నేను బందీ అవుతుంది. ನೀನು ಬಂದಿ, ನೀವು ಬಂದಿರಿ. ఇక్కడ ನಾನು ಬಂದೆ, ನಾವು ಬಂದೆವು. రైట్. సో ఇదే ప్రకారంగా తిందే అనేది కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే అవను తిందను, ಅವಳು ತಿಂದಳು, ಅದು ತಿಂದಿತು. ಅವರು ತಿಂದರು, ಅವುಗಳು ತಿಂದವು. ಓಕೆ. ನೀನು ತಿಂದಿ, ನೀವು ತಿಂದಿರಿ. ನಾನು ತಿಂದೆ, ನಾವು ತಿಂದೆವು. అలాగే ಅವನು ತಂದನು, ಅವಳು ತಂದಳು, ಅದು ತಂದಿತು. ఇక్కడ కావాలంటే నేను రాస్తాను. సో థర్డ్ పర్సన్ ತಿಂದಳು, ತಿಂದಿತು. ಬಂದಳು, ಬಂದಿತು. ತಂದಳು, ತಂದಿತು. రైట్. చూడండి ఇప్పుడు. సో ఆల్ 9 వర్డ్స్ మనకి ఇక్కడ దొరికినాయి. సో ఫస్ట్ బందను అనేది వర్బ్ తీసుకోండి, 9 వర్డ్స్. ಅವನು ಬಂದನು, ಅವಳು ಬಂದಳು, ಅದು ಬಂದಿತು. ಅವರು ಬಂದರು, ಅವು ಬಂದವು. ఓకే. ಬಂದನು, ಬಂದಳು, ಬಂದಿತು 3 సింగులర్ థర్డ్ పర్సన్. ಬಂದರು, ಬಂದವು 2 థర్డ్ పర్సన్ ప్లూరల్. ಬಂದಿ, ಬಂದಿರಿ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ಬಂದೆ, ಬಂದೆವು ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. సో 9 వర్డ్స్. సో యాజ్ ఇట్ ఈస్ ఇది మీరు దీన్ని రాసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ
ఈ తిందను, బందను, తందను, హోదను అనికి ఈక్వల్ గా ఏ వర్బ్స్ అయినా అలాంటిది వస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న స్పెషల్ వర్డ్ ఏంటంటే తన్ని, బన్ని, ಹೋಗಿ, రైట్. సో ఇవి మీరు ఈ 3 వర్డ్ రాసుకోండి. తన్ని, బన్ని, హోగి, అలాగే తిన్ని, ఎట్సెట్రా. ఇవి ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. తన్ని అంటే తీసుకొని రండి, బన్ని అంటే రండి, హోగి అంటే వెళ్ళండి, తిన్ని అంటే తినండి. సో ఈ రిక్వెస్ట్ చేసేటప్పుడు దీన్ని ఈ నీతో ఎండ్ చేయాలి. జనరల్ గా అది ఏమవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఈ తిన్, తా, బా అనేది ఉంది కదా, ఇది తన్ని, బన్ని, తిన్ని. చూడండి, బా బన్ని అవుతుంది, తిన్ తిన్ని అవుతుంది, తా తన్ని అవుతుంది, హో హోగి అవుతుంది. సో ఇవి స్పెషల్ అన్నమాట. ఈ 4 ధాతులకి ఇటువంటి స్పెషల్ కేసెస్ ఉంటాయి కాబట్టి ఇవి మనము సపరేట్ గానే రాసుకోవచ్చు. ఎక్సెప్షనల్ లో వస్తాయి ఇవి. ఇంకా మిగతా దాంట్లో మరి ఇది ఎలా చెప్తామంటే చూడండి, నోడ్ ఉంది కదా, చూడు, నోడు, నోడి, కేళు విని అనేది ఉంది, కేళి, రైట్. కూడు అంటే కూచో అనేది ఉంది, కూడి. అలాగే హేళు అంటే చెప్పు అనేది ఉంది, హేళి, హోగి. సో ఇవి నార్మల్ గా మనకి ఈ యాడ్ చేస్తే ఆ ఫార్మ్ తయారైపోతుంది, కానీ ఇక్కడ మళ్ళీ ఆ నకి నవత్ ఇవ్వాలి, హోగి, తన్ని, బన్ని, తిన్ని అనేది. సో అదొకటి ఎక్స్ట్రా, ఇదిని యాడ్ చేసేసుకోండి. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ కి వెళ్దాం. క్వశ్చన్స్. ఏకే, ಎಲ್ಲಿ, ಹೇಗೆ, ಎಷ್ಟು, ಯಾವಾಗ, ಯಾವಾಗ, ಯಾರು, ಯಾವುದು, ಎಂತಹ. రైట్. సో ఇప్పుడు ఎంతహ అంటే వాట్ కైండ్, ఎటువంటిది, వాట్ కైండ్, ఎంతహ. ఏకే, వాయ్,
ಎಲ್ಲಿ, ವೇರ್, ಹೇಗೆ, ಹೌ, ಎಷ್ಟು, ಹೌ ಮಚ್, ಯಾವಾಗ, ವೆನ್, ಯಾರು, ಹೂ, ಯಾವುದು, వాట్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ಯಾವುದುకి ಏನು, ಏನು, యావుదు, బోత్ ఆర్ సేమ్ వాట్. ఓకే, నేను ఇంకొకసారి ప్రొనౌన్స్ చేస్తాను చూడండి. ఎంతహ అంటే ఎటువంటిది, వాట్ కైండ్, ఏకే, వై, ఎಲ್ಲಿ, వేర్, ಹೇಗೆ, ಹೌ, ಎಷ್ಟು, ಹೌ ಮಚ್, ಯಾವಾಗ, ವೆನ್, ಯಾರು, ಹೂ, ಯಾವುದು, ವಾಟ್, ಏನು. నెక్స్ట్ మనం ఒకటేం గుర్తు పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనము యారు అనేది తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మళ్ళీ మేల్ ఫీమేల్ నాన్ లివింగ్ థింగ్ కి డిఫరెంట్ అయిపోతుంది. సో యారు ఆర్ యావను అంటే ఎవరు, యావను. సో యారు అనేది కామన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. యారు, ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ, హూ హ్యాస్ కమ్, ఎవరు వచ్చారు, మీకు తెలియదు అది ఆడ, మగ, మగన, లేకపోతే నాన్ లివింగ్ థింగ్ అనేది. సో ఇన్ జనరల్ యారు. కానీ మీకు తెలుసు అతను వచ్చినవాడు అబ్బాయి అని. అవును, యావను, ఆ అబ్బాయి ఎవరు, హూ ఇస్ దట్ బాయ్, హూ ఇస్ దట్, హూ ఇస్ హీ, అతను ఎవరు అనేటప్పుడు సో యావను, అవను, యావను. లేకపోతే అవను యారు, అలా కూడా అడగొచ్చు, అవను యారు అని. అప్పుడు అవಳು అనేది మీరు యాడ్ చేయాలి, ఆమె తెలుసుంటే. సో యావను ఆర్ యావಳು ఆర్ యావుదు, ఇది పర్ఫెక్ట్ అన్నమాట. యాక్చువల్లీ గ్రామర్ లో ఇలా ఉంటుంది. యావను, యావಳು, యావుదు అంటే చాలు. అవను యారు, అవಳು యావుదు అనే అవసరం ఉండదు. కానీ యావను, యావಳು, యావుదు అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరు దాన్ని యూజ్ చేయట్లేదు. అవಳು యారు, అవను యారు అనేది యూజ్ చేస్తారు. సో మనకు జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. ఇంకా నేను సెకండ్ థర్డ్ క్లాస్ లో చెప్పిన ఆ 7 కేసెస్ ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే ಯಾರನ್ನು, ಯಾರಿಂದ, ಯಾರಿಗೋಸ್ಕರ, ಯಾರ ದಸೆಯಿಂದ, ಯಾರ, ಯಾರ, యారల్లి. అప్పుడు మీరు రాసుకోకపోతే ఇక్కడ రాసుకోండి. ఇది ఏంటంటే మీనింగ్, ఇది నేమ్, ఓకే, ఇది ఆబ్జెక్ట్,
ఇది ఇన్స్ట్రుమెంటల్ అంటే బై ఆర్ విత్ వస్తుంది. ఇక్కడ ఇది టు అనే మీనింగ్ వస్తుంది. కోస్కర అంటే ఫార్, ఫ్రామ్, అపాస్ట్రఫీ ఎస్, పొజిషన్, ఇన్, ఆన్, అవి ఇవి వస్తాయి. సో యారు, యారನ್ನು, యాರಿಂದ, యాರಿಗೋಸ್ಕರ, ಯಾರ ದೆಸೆಯಿಂದ, ಯಾರ, ಯಾರಲ್ಲಿ. సో ఇవి కూడా క్వశ్చన్స్ లో మనం యూజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా మిగతావి ఇవి వస్తాయి. సో ఎಲ್ಲಿ, వేర్, ಹೇಗೆ, హౌ, ಎಷ್ಟು అంటే హౌ మచ్, ఎంత, యావాగా అంటే ఎప్పుడు, యారు అంటే ఎవరు, యాವುದು అంటే ఏంటి, యాವುದು అంటే అది ఏది. సో ఇప్పుడు నేను ఇది యారు ఈ టేబుల్ ని ఇరేస్ చేసి ఇక్కడ ఈ సెంటెన్స్ ని రాస్తున్నాను. రైట్. సో ఇప్పుడు సెంటెన్స్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. ಅವನು ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ, నేను ఎಲ್ಲಿ ఎంత అనేది స్టార్ట్ చేస్తాను. ಅವನ ಕೆಲಸ ఎంతహద్దు అంటే తన జాబ్ ఎటువంటిది, అంటే డాక్టరా, ఇంజనీరా, లేకపోతే లెక్చరరా, ఏంటి అతని జాబు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు. అప్పుడు వాట్ కైండ్, ఇది కొంచెం డీటెయిల్ గా అడగాలి కదా. సో వాట్ కైండ్ ఆఫ్ హిస్ జాబ్ ఈస్, ಅವನ ಕೆಲಸ ಎಂತಹದ್ದು. ఓకే, ಅವನ ಕೆಲಸ ఎంతహద్దు, అతను పని ఎటువంటిది. నెక్స్ట్ ఏకే, మనము క్వశ్చన్ ను ఏకే అనేది చాలా యూజ్ చేస్తాం. అతను బిహేవియర్ సరిగ్గా లేదు, ఎందుకలా అని అడుగుతాం. సో ఎందుకలా అంటే ఏకే, ಅವನ ವರ್ತನೆ, ಏಕೆ ಹಾಗೆ, ಅವನ ವರ್ತನೆ ಏಕೆ ಹಾಗೆ, ವೈ he behaves like that. ಏಕೆ అంటే ಇಲ್ಲಿ why. ఓకే, ಅವನ ವರ್ತನೆ ಏಕೆ ಹಾಗೆ, why does he behave like that. ఇంకా ఇవి చాలా వ్యాస్ట్ గా యూజ్ అవుతుంది. వై ఆర్ లుకింగ్ అట్ మీ లైక్ దాట్ అని అంటాం, ఎందుకలా నన్ను చూస్తున్నావు అని. ఏకే నన్ను ನೋಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ఏకే ಹಾಗೆ నన్నನ್ನು ನೋಡುತ್ತಿ. ఏకే ಹಾಗೆ నన్నನ್ನು ನೋಡುತ್ತಿ, వై డు యు సీ, వై డు యు స్టేర్ మీ లైక్ దాట్, నన్ను అలా ఎందుకు ఇలా చూస్తున్నావు. సో ఏకే అనేది ఇక్కడ కూడా మనం ఇలా యూజ్ చేస్తాం. సో క్వశ్చన్స్ రీజన్ అడిగేటప్పుడు మీరు వై, ఏకే అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు అనే వర్డ్ కి ఏకే అనేది ఈక్వల్ అన్నమాట.
ఓకే. సో ఓకే. ఇక్కడ క్వెషన్ ఒకటి వచ్చింది. రిలేషన్ వర్డ్ ఏంటి అనేది నేను ఒక క్లాస్‌లో చెప్పాను. కానీ ఫ్యూయే వర్డ్స్ చెప్పాను. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను. సో రిలేషన్‌షిప్ అన్ని నేను వొకాబులరీలో ఇస్తున్నాను మీకు. ఓకే. నేను ఇస్తాను. సో ఏకే ಹಾಗೆ ನನ್ನನ್ನು ನೋಡುತ್ತಿ అనేది. ఓకే. హా. నెక్స్ట్ ఎల్లి. వేర్ ఆర్ యు వర్కింగ్? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? మీ ఇల్లు ఎక్కడ? సో ఇటువంటి వర్డ్స్ ని మనం ఇక్కడ ఇలా అడగొచ్చు. సో మీ ఇల్లు ఎక్కడ అంటే ನಿಮ್ಮ ಮನೆ ఎల్లిదే. ఎల్లి ఇదే. మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఓకే. ನಿಮ್ಮ ಮನೆ ಎಲ್ಲಿ ಇದೆ? హా. వెకాబులరీ పీడిఎఫ్ కూడా నేను ఇస్తానండి. డోంట్ వరీ. నేను క్లాస్ అయిన తర్వాత డెఫినెట్ గా ఇస్తాను. సో ನಿಮ್ಮ ಮನೆ ಎಲ್ಲಿ ಇದೆ? వేర్ ఈజ్ యువర్ హౌస్? ఎల్లి వేర్ ఇదే ఉన్నది. అలాగే హా. ఈ ఎల్లి అనే వర్డ్ రాగానే ఇంకొకటి గుర్తొచ్చింది. దీంట్లో కొద్దిగా గే అనేది యాడ్ చేస్తే ఎక్కడికి అనే వర్డ్ వస్తుంది. అది ఇక్కడ నేను రాయలేదు. అది ఎందుకంటే అది ఓకే, అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఎల్లి ఎల్లి ప్లస్ గే. సో వేర్, సో గే ఎల్లిగే ఇంగ్లీష్ లో అంత డిఫరెన్స్ ఏం లేదు. ఐ థింక్ సో. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎల్లిగే ఎల్లిగే ಹೋಗೋಣ అంటే ఎక్కడ వెళ్దాం? ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అనుకోండి. మూవీకి వెళ్ళాలి కానీ ఎల్లిగే ఎక్కడ వెళ్ళాలి అనేది తెలియదు. సో ఎల్లిగే ಹೋಗೋಣ, ఎక్కడికి వెళదాం? సో ఎల్లిగే ಹೋಗೋಣ. సో ఎల్లిగే అనేది కూడా ఎక్కడికి అనేది వస్తుంది. ఎక్కడ, ఎక్కడికి, వేర్. ఓకే అనేది ఇక్కడ మనకు వర్డ్స్ ఎల్లి ఎల్లిగే. సో ನಿಮ್ಮ ಮನೆ ಎಲ್ಲಿ ಇದೆ? వేర్ ఈజ్ యువర్ హౌస్? ఎల్లిగే ಹೋಗೋಣ, వేర్ వి షుడ్ గో. సో ఇంకా వన్ సెంటెన్స్ మీకు చెప్తాను నేను ఎల్లి ఇదే అనేది. ఎల్లి ఇద్దీరా? ఇది కామన్ గా అడుగుతాం. ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఎక్కడున్నావురా అని అడుగుతాం. మీరు ఎక్కడున్నారండి అని అడుగుతాం. సో ఎల్లి ఇద్దీరా? సో ఎల్లి ఇద్దీరా, ఒక లొకేషన్ చెప్పాలి. లొకేషన్ ఎక్కడ ఉన్నారనేది మనకు తెలియాలి. అడుగుతాం, నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి అని. సో నీవు ఎల్లి ఇద్దీరా ಹೇಳಿ. నీవు ఎల్లి ఇద్దీరా ಹೇಳಿ. ಹೇಳಿ అంటే చెప్పండి. ಹೇಳಿ అంటే చెప్పండి. రైట్. ఓకే. సో ఎల్లి వరకు వచ్చినాం. ఇప్పుడు ಹೇಗೆ నెక్స్ట్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.
ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ಹೇಗೆ. ಹೇಗೆ అంటే హౌ. హౌ ನೀನು ಹೇಗೆ ಬರುತ್ತಾ ಇದ್ದೀಯಾ. ನೀನು ಹೇಗೆ బరుత్తా ఇద్దీయా అంటే నువ్వు ఎలా వస్తున్నావు, బై బైకా, బై కార్, బై ట్రైన్, బై ఫ్లైట్ అనేది మీరు అడుగుతున్నారు. హౌ డు యు ఆర్ కమింగ్, సో ఇన్ వాట్ వే యు ఆర్ కమింగ్. సో ನೀನು ಹೇಗೆ ಬರುತ್ತಾ ಇದ್ದೀಯಾ, ನೀನು ಹೇಗೆ బరుత్తా ఇద్దీయా, నువ్వు ఎలా వస్తూ ఉన్నావు. ఇంకా ఒక రకమైన యూజ్ ఏంటంటే ಈಗ ಹೇಗಿದ್ದೀಯಾ, ಈಗ ಹೇಗಿದ್ದೀಯా, నౌ హౌ యు ఆర్ ఫీలింగ్, ఇప్పుడు ఎలా ఉన్నావు. నీ ಈಗ ಹೇಗಿದ್ದೀయా, నౌ ಈಗ అంటే ఇప్పుడు, ಈಗ ಹೇಗಿದ್ದೀయా హౌ యు ఆర్ ఫీలింగ్, రైట్. ఇంకా కొన్ని ఎలా వర్డ్స్ యూస్ చేస్తామంటే ಇದನ್ನು ಹೇಗೆ ಇದನ್ನು ಹೇಗೆ ಮಾಡೋಣ, ಇದನ್ನು ಹೇಗೆ ಮಾಡೋಣ అంటే దీన్ని ఎలా చేద్దాం, మెథడ్. సో ಹೇಗೆ అంటే మెథడ్, ಹೇಗೆ ಹೇಗೆ అంటే నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ಹೇಗೆ బరుత్తా ఇద్ది అంటే ఇక్కడ ಹೇಗೆ అంటే నువ్వు వచ్చే మీన్స్, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ. సో ಹೇಗೆ బరుత్తా ఇద్దీయా, నువ్వు ఎలా వస్తున్నావు అంటే ఇక్కడ ಹೇಗೆ అంటే డ్రెస్ కాదు. నువ్వు ಹೇಗೆ ಬರ್ತಾ ఇద్దీయా అంటే నువ్వు ప్యాంట్ వేసుకొని వస్తున్నావా, లుంగి కట్టుకొని వస్తున్నావా కాదు. ఇక్కడ ಹೇಗೆ బరుత్తా ఇద్దీయా అంటే మీన్స్, అంటే ఇన్స్ట్రుమెంట్, దేని ద్వారా వస్తున్నావు అని. ఇక్కడ ಹೇಗಿದ್ದೀయా అంటే ಹೇಗೆ ఇద్దీయా అంటే ಹೇಗೆ అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాదు. హౌ యు ఆర్ ఫీలింగ్, హౌ ఆర్ యు బెటర్ అనే ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ ಹೇಗೆ ಮಾಡೋಣ అంటే ಹೇಗೆ అంటే ఇక్కడ ఇన్ వాట్ వే. సో ఇలా స్లైట్ గా అక్కడ క్వశ్చన్ అది మీరు మీనింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటివన్నీ దానికి ಹೇಗೆ అనేది ఒకటే వర్డ్ ఉంటుంది. సో దీన్నే మనము కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే నేను ಹೇಗೆ అనే దానికి డిఫరెంట్ ఇచ్చాను. మీకు ఇంత డిఫరెంట్ గా, ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ మీకు బుక్ లో కానీ ఎక్కడ. సో ఇది ఎలా వస్తుందంటే మనం మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంట్రికేట్ అంటారు, చాలా సూక్ష్మమైన సన్నిహితమైన డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రైట్. ఓకే, సో నెక్స్ట్ ಹೇಗೆ తర్వాత ಎಷ್ಟು. రైట్. ಎಷ್ಟು అంటే హౌ మచ్. ಎಷ್ಟು జనరల్ గా ఇది అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. సపోజ్ మేము కూరగాయ మార్కెట్కి వెళ్ళాం, దీనికి ఎంత అని అడుగుతాం. సో ಇದಕ್ಕೆ
ಇದು ಎಷ್ಟು? సో ಇದು ಎಷ್ಟು రూపాయి? కన్నడలో రూపాయి అంటారు, హిందీలో రూపాయ. ఓకే, కన్నడలో రూపాయి, హిందీ నుంచి వచ్చినది ఇది. సో రూపాయి అనేది హిందీ సంస్కృత్ నుంచి వచ్చింది, రూప్యం అనే నుంచి. సో ఇది ಎಷ್ಟು రూపాయి, దీనికి ఎంత డబ్బులు, అమౌంట్ ఎంత ఇది. ఇంకా టైంకి కూడా ಎಷ್ಟು అనేది అడుగుతాం. ಎಷ್ಟು ಹೊತ್ತೋ అంటే ఎంతసేపు అనే వెయిట్ చేయాలి. ಎಷ್ಟು ಹೊತ್ತು, ಹೊತ್ತು అంటే టైం. మనం తెలుగులో కొద్దిసేపటికి, ఎంతసేపు అని వెయిట్ చేయాలి అని అంటాం కదా. సో ಎಷ್ಟು ಹೊತ್ತು అంటే వై యు ఆర్ మేకింగ్ లేట్. ಹೊತ್ತು అంటే లేట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ಎಷ್ಟು ಹೊತ್ತು అంటే ఎందుకు ఇంతసేపు. ఆ సేపు అనే వర్డ్ కి ಹೊತ್ತು అనేది ఎగ్జాక్ట్ గా వర్డ్. ఎందుకు ఇంతసేపు, ಎಷ್ಟು ಹೊತ್ತೋ, ఎందుకు ఇంతసేపు, వై యు ఆర్ సో లేట్. సో అలాగే క్వశ్చన్ అడిగేటప్పుడు ಎಷ್ಟು ಹೊತ್ತು అంటే టైం ఎంత అయింది, ఇవాళ టైం ఎంత, దాన్ని కూడా మనం ఇలాగే అడగొచ్చు. ಎಷ್ಟು ಹೊತ್ತು అది కూడా కన్నడలో అడుగుతారు. ఇవాళ ಎಷ್ಟು ಹೊತ್ತು అంటే ఇప్పుడు ఎంత టైం అనేది. సో ಹೊತ್ತು అంటే టైం, ಹೊತ್ತು అంటే లేట్. సో ఈ రెండు స్పెషల్ ఇక్కడ వచ్చింది కాబట్టి రాసేసుకోండి. సో ఇక్కడ సపరేట్ గా ఇది ಹೊತ್ತು వెకాబులరీలో పెట్టేసుకోండి. ಹೊತ್ತು అంటే లేట్ అండ్ టైం. మీరు మీ నోట్బుక్ లో వెకాబులరీలో రాసేసుకోండి. ಹೊತ್ತು అంటే లేట్ అండ్ టైం. ಎಷ್ಟು ಹೊತ್ತು, ಎಷ್ಟು ಹೊತ್ತು. ಎಷ್ಟು నిమిష, ಎಷ್ಟು నిమిష అంటే ఎన్ని మినిట్స్ అని అడుగుతాం. సో ಎಷ್ಟು నిమిష లేట్, ట్రైన్ ಎಷ್ಟು నిమిష లేట్, బస్సు ಎಷ್ಟು నిమిష లేట్ అనేది కూడా ఇలా అడుగుతాం. సో అమౌంట్ మెజర్మెంట్ కి ಎಷ್ಟು, టైం కి ಎಷ್ಟು. రైట్, ఓకే, సారీ. నెక్స్ట్ ಯಾವಾಗ. ಯಾವಾಗ అంటే వెన్. ಅವರು ಯಾವಾಗ ಬಂದರು అంటే వాళ్ళు, వాళ్ళు యావాగ ఎప్పుడు, బందరు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ಅವರು ಯಾವಾಗ ಬಂದರು. when did they come, they come, ಅವರು ಯಾವಾಗ ಬಂದರು. ఓకే, నెక్స్ట్
ಯಾವಾಗ ನಾವು ಹೋಗೋಣ, ಯಾವಾಗ ನಾವು ಹೋಗೋಣ, మనం ఎప్పుడు వెళ్దాం, when we should go, when we shall go. సో యావాగ ನಾವು ಹೋಗೋಣ, సో యావాగ అనేది ఇలా కూడా యూస్ అవుతుంది. ఇంకా ఈ యావాగ అనేది ఇంకొక వర్డ్ దాంతో పాటు కూడా వస్తుంది, అదే యావాగ ప్లస్ ఆవాగ, ఎప్పుడో అప్పుడు. ఆవాగ, యావాగ, ఆవాగ అంటే వెన్ దెన్. ఇంగ్లీష్ లో దీనికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే వెన్ దెన్. సో వెన్ హీ కేమ్ దెన్ షీ లెఫ్ట్. ఆమె వెళ్ళిపోయింది, ఆమె అతను రాగానే ఆమె వెళ్ళిపోయింది. సో యావాగ ಅವನು ಬಂದನೋ ಆವಾಗ ಅವಳು ಹೋದಳು. ಯಾವಾಗ ಅವನು ಬಂದನೋ ಆವಾಗ ಅವಳು ಹೋದಳು. when he came she left. అవಳು ಹೋದಳು. ఎప్పుడు అతను వచ్చాడో అప్పుడు ఆమె వెళ్ళిపోయింది. సో యావాగ ఆవాగ. ఇది ఒకటి. యాక్చువల్లీ ఈ సెక్షన్ కంజంక్షన్ లో వస్తుంది, అప్పుడు దీంతో పాటు చాలా ఉన్నాయి, అప్పుడు మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ యావాగ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. రైట్, యావాగ ఆవాగ. ಯಾರು, ಯಾವುದು, ಯಾರು, యారు అంటే హూ. ఈ యారు అనే వర్బ్ క్వశ్చన్ అనేది మనం రకరకాలు అడుగుతాం. అంటే అవరు యారు, యారదు, సో ఇటువంటిది. సో అవరు యారు, హూ ఈజ్ హీ, హూ ఈజ్ హీ, అవను యారు, అవరు యారు. ఇక్కడ అవరు అనేది నేను రాశాను కదా, అది ప్లూరల్ అనే అనుకుంటాం మనము, కాదు, అది ఇన్ జనరల్ సింగులర్ గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో తలుపు కొట్టారండి, ఎవరు యారు అంటే అతను అతను ఉన్నాడా చాలా మంది ఉన్నారా తెలియదు, కాబట్టి ఇన్ జనరల్ ప్లూరల్ వాడాలి, అది రూల్స్. సింగులర్ ప్లూరల్ అన్నది ఎవరున్నారో తెలియదు కాబట్టి ఇన్ జనరల్. సో అవరు యారు. ఇప్పుడు తెలుగులో కూడా అంటాం, ఎవరో నాక్ చేస్తే వాళ్ళు ఎవరండి, వాళ్ళు ఎవరో వచ్చారు అని అంటాం. అతను ఎవరో వచ్చారు, ఆమె ఎవరో వచ్చింది అని అడుగుతామా? లేదు, తెలియదు కాబట్టి. కాబట్టి ఇన్ జనరల్ బ్లైండ్ గా అవరు యారు అనేది మనం అడుగుతాం. అవరు యారు అంటే వాళ్ళు ఎవరు, హూ ఆర్ దే. ఎవరు యారు అనేదే యారదు అనేది కూడా ఇంకొక యూసేజ్ ఉంది, యారదు. ఇది కూడా అంతే. అదు అని ఎందుకు అంటున్నామంటే అక్కడ ఎవరు అనేది స్పెసిఫిక్ గా తెలియదు కాబట్టి యారదు అని అంటున్నాం. ఎవరు యారు, యారదు.
సో అలాగే ಅವರು ಯಾರು, నీవు యారు, నీవు యారు, మీరెవరండి, మీరు యారు, మీరు ఎవరు, నీవు యారు. సో ఇప్పుడు మనకు ఇవి వేరే వేరే కావాలంటే మళ్ళీ ఆ 7 కేసెస్ ని యాడ్ చేసుకోవాలి. యారింద, యారిಗೋಸ್ಕರ, యాರಲ್ಲಿ, యారిಗಾಗಿ. సో ఇవన్నీ అక్కడ క్వశ్చన్స్ లో వస్తాయి. ఓకే, సో యారు, యాವುದು, యాವುದು అంటే వాట్, ఏను. నేను రాస్తాను, ప్లేస్ లేదు ఇక్కడ. యాವುದು, ఏను అంటే వాట్. వాట్ ఈస్ దాట్, ಅದು ಏನು, ಅದು ಯಾವುದು. చూడండి, ಅದು ಏನು, అది ఏంటి, అది యాವುದು, ఎటువంటిది, యాವುದು ఏంటి అంతే. సో వాట్ ఈస్ దాట్, వాట్ ఈస్ దాట్, ಅದು ಏನು, ಅವನು. ఓకే, ಅದು ಏನು, యాವುದು. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏను అనేది మేల్ ఫీమేల్ కి రాదు. అంటే అవను ఏను రాంగ్, అవಳು ಏನು రాంగ్, కానీ అదు ఏను ఓకే కరెక్ట్. ఎందుకు ఇలా అంటే చూడండి, ఏను అంటే వాట్ అని అడుగుతున్నారు కదా, దీనికి మేల్ వర్షన్ యారు, ఫీమేల్ వర్షన్ కూడా యారు, నాన్ లివింగ్ మాత్రమే ఏను అనేది ఉంటుంది. అయితే దీని పాయింట్ ఏంటంటే ఈ వర్డ్ యూస్ చేసేది పురుష లింగం, స్త్రీలింగం తప్ప మిగతా దాంట్లో అది ఎటువంటిది అని అడగడానికి ఏను అనేది అడుగుతాం. జనరల్ గా ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చారు, ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలని, ఏదో ఉద్దేశంతో వచ్చారు. సో నేను అప్పుడు అడుగుతాను ఏన్ విషయ అంటే, కన్నడలో ఏన్ విషయ అంటే సంగతి ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి అనేది. సో అప్పుడు ఏను అనేది వాడతాం. ఓకే, సో వాట్ అనేది అలా యూజ్ అవుతుంది మన లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లాగా కాదు. సో ఏను అంటే సమ్ నాన్ లివింగ్ థింగ్ కే అది యూజ్ అవుతుంది. అందువల్లనే దానికి యాವುದು అనేది వర్డ్ యూజ్ చేస్తాం. యాక్చువల్లీ దు అనేది అదు కదా, నాన్ లివింగ్ థింగ్ కదా అదు అంటే. సో యాವುದು. ఏను అనే దాంట్లో నువ్వు ఉంది కాబట్టి అవను అనే దానికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, అవను ఏను అనొచ్చు కదా అని క్వశ్చన్ రావచ్చు, కాదు, రాంగ్ అది. అవను ఏను అనేది రాంగ్, అవಳು ఏను అనేది రాంగ్. ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ అదర్ దాన్ మేల్ అండ్ ఫీమేల్. ಅದು ಏನು. ఓకే, అలాగే ಏನು విషయ, వాట్ ఈస్ ద మ్యాటర్, ಏನು విషయ, వాట్ ఈస్ ద మ్యాటర్, ఏంటి సంగతి. ఇంకా
దేనికి వచ్చావు చెప్పు అంటాం తెలుగులో. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అని. ಏನು ಬಂದಿದ್ದು ಏನು ಹೇಳು. ಏನು ಹೇಳು. ಏನು అంటే ఏంటి చెప్పు. సో ఏంటి అంటే ఇక్కడ నువ్వు వచ్చిన రావడానికి కారణం ఏంటి చెప్పు, ಹೇಳು అనేది. సో ಏನು అనేది ఇలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ಅದು ಏನು విషయ, ಏನು ಹೇಳು. ಅದು ಏನು అంటే అది ఏంటి, ಏನು విషయ అంటే సంగతి ఏంటి, ಏನು ಹೇಳು ఏంటి చెప్పు అనేది ఇటువంటిది ఏను దాంట్లో యూజ్ అవుతుంది అన్నమాట. సో దీంతో పాటు మనము క్వశ్చన్స్ రఫ్లీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము. ఇంకా మీ దృష్టిలో ఏదైనా ఎటువంటి క్వశ్చన్ వర్డ్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్షిప్ గురించి కొన్ని వర్డ్స్ ఇస్తాను, రాసుకోండి. సో రిలేషన్ లో నేను, నువ్వు, అతను అనేది ఆల్రెడీ మనకు తెలిసింది. నాను, నేను, అవను స్టార్టింగ్ నుంచి దాంట్లోనే ఉన్నాం కాబట్టి అది పక్కకు పెట్టి నేను వేరే రాస్తున్నా. సో మన నార్మల్ గా అప్ప, అమ్మ, అన్న, తమ్మ, అక్క, తంగి. ఓకే, ఇది మన ఓన్ రిలేటివ్. అప్ప అంటే ఫాదర్, అమ్మ అంటే మదర్, అన్న అంటే బ్రదర్, ఎల్డర్ బ్రదర్, తమ్మ అంటే యంగర్ బ్రదర్, అక్క అంటే ఎల్డర్ సిస్టర్, తంగి అంటే యంగర్ సిస్టర్. అప్ప అంటే తెలుగులో నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు. రైట్, ఈజీగానే ఉంటుంది. తర్వాత ఫస్ట్ జనరేషన్కి వెళదాం. అప్ప, నాన్న అంటే ఫాదర్స్ ఫాదర్ అప్ప. అజ్జ, అజ్జి, ఓకే, దొడ్డప్ప, దొడ్డమ్మ, చిక్కప్ప, చిక్కమ్మ, అక్క, బావ, మైదున, ఓకే, ఇంకొకటి వర్డ్ మావ, అత్తె. సో ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ ఫాదర్, మదర్స్ ఫాదర్ అజ్జనే. తెలుగులో డిఫరెన్స్ ఉంది, కన్నడలో లేదు. ఓకే, సో నాన్న ఫాదర్స్ ఫాదర్ తెలుగులో ఒకటి అంటారు, మదర్స్ ఫాదర్ తెలుగులో ఇంకొకటి అంటారు.
నాకు అంత గుర్తుగా రావట్లేదు, కానీ డిఫరెన్స్ ఉందనేది కన్ఫర్మ్. కన్నడలో లేదు. ఫాదర్స్ అప్ప అప్ప, ఫాదర్స్ ఫాదర్ అజ్జ, మదర్స్ ఫాదర్ కూడా అజ్జనే. ఇంకా అమ్మ కూడా అంతే, నానమ్మ అదేదో అంటారు తెలుగులో. సో మదర్స్ మదర్, ఫాదర్స్ మదర్ అజ్జి, అజ్జ అజ్జి. నెక్స్ట్ బ్రదర్స్ అంటే ఫాదర్స్ బ్రదర్, యంగర్ బ్రదర్, అందుకే అన్న దగ్గర రాశా. సో అప్ప అన్న అంటే మీ నాన్నగారికి అన్నయ్య దొడ్డప్ప అవుతాడు. మీ నాన్నగారికి అక్క, వాళ్ళ వైఫ్ దొడ్డమ్మ అవుతుంది, దొడ్డమ్మ. అలాగే నాన్నగారు తమ్ముడు చిక్కప్ప అవుతాడు, వాళ్ళ వైఫ్ చిక్కమ్మ. అలాగే అక్క హస్బెండ్ బావ అవుతాడు. ఓకే. చెల్లెలు అంటే ఇప్పుడు చెల్లెలు హస్బెండ్ మైదున అవుతాడు. అలాగే మావ, మావ అంటే మేనమామ, మేనమామని మావ అంటారు. సో ఇక్కడ అమ్మ వాళ్ళ అన్నయ్యని మావ అంటారు, వాళ్ళ మిస్ అత్తే అంటారు. సో తెలుగులో అత్త అనేది ఉంది కదా, అది అక్కడ వస్తున్నా, ఇన్ లాస్ వస్తున్నా. సో ఇవి మన క్లోజ్ రిలేటివ్ అన్నమాట, మన సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి రిలేషన్స్. నెక్స్ట్ ఇన్ లాస్, ఇన్ లాస్కి వెళ్తే అత్తే మావ, ఇది మామ అండి, ఇది సారీ మామ. ఓకే. సో అమ్మ వాళ్ళ అన్నయ్యని మామ అంటారు, వాళ్ళ మిసెస్ ని కూడా అత్తే అంటారు. ఓకే, అత్త అంటాం కదా తెలుగులో, అది. ఇక్కడ అత్తే మావ అంటే ఇన్ లాస్. ఓకే. సో కూతురికి ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. మావ అంటే ఫాదర్ ఇన్ లా, అత్తే అంటే మదర్ ఇన్ లా. ఇంకా బీగరు అంటే ఇన్ లాస్. కామన్ గా బీగరు అంటే ఇన్ లాస్, అంటే వీళ్ళకి వీళ్ళు ఇన్ లాస్, వీళ్ళకి వీళ్ళు ఇన్ లాస్. సో వీళ్ళని వీళ్ళు అనొచ్చు, వీళ్ళు వీళ్ళు బీగరొచ్చు. సో స్పెషల్ ఏం చేస్తారంటే హెన్ను బీగరు గండు బీగరు అని డిఫరెన్స్ చేస్తారు, అంత అవసరం లేదు. అంటే డిఫరెన్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ బ్యాంక్ జాబ్. బీగరు అంతే, రైట్. నెక్స్ట్ మన క్లోజ్ రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్ కి ఏమంటారంటే ಗೆಳೆಯ, ಗೆಳೆಯ. ఇంకొక వర్డ్ స్నేహిత. సో ಗೆಳೆಯ స్నేహిత అంటే ఫ్రెండ్. రైట్. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని.
ఓకే. ఇప్పుడు టైం గురించి నేను ఇస్తాను కొన్ని వర్బ్స్. ಇವತ್ತು, ನಾಳೆ, ನಿನ್ನೆ, ಈಗ, ನಾಡಿದ್ದು, ಮೊನ್ನೆ, ಬೆಳಗ್ಗೆ, ರಾತ್ರಿ, ಸಾಯಂ, ಸಾಯಂಕಾಲ, ಮುಂಜಾನೆ, ಮಧ್ಯಾಹ್ನ, ಸಂಜೆ. ಆಚೆ ನಾಡಿದ್ದು. సో నేను ప్రొనౌన్స్ చేస్తాను, మీరు మీనింగ్ రాసుకోండి దాంతో పాటు. ಇವತ್ತು, ಇವತ್ತು అంటే ఈరోజు. నాళే, నాళే అంటే నాడిದ್ದು. నిన్నే, నిన్నే అంటే నిన్న, ఎస్టర్డే. ಈಗ, ఇప్పుడు, నౌ. సో ಇವತ್ತು, టుడే, నాళే, టుమారో, నిన్నే, yesterday, ಈಗ, presently, now, నాడిದ್ದು, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, మొన్నే అంటే మొన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే, ಬೆಳಿಗ್ಗೆ ఇన్ ద మార్నింగ్, రాత్రి ఇన్ ద నైట్, సాయంకాల ఇన్ ద ఈవినింగ్, ముంజానే ఇన్ ద ఎర్లీ మార్నింగ్, ముంజానే తెల్లవారుజామున అంటారు కదా తెలుగులో, సో ముంజానే, మధ్యాహ్న ఆఫ్టర్నూన్, సంజೆ సాయంకాలకి కన్నడ ప్యూర్ వర్డ్. ఇది సాయంకాలం అనేది సంస్కృత వర్డ్, అది తెలుగులో అలా యూజ్ అవుతుంది, కానీ కన్నడలో సంజೆ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ సంజೆ అంటే ఈ రోజు సాయంత్రం, ఈ సంజೆ. ఓకే. ఆచೆ నాటిದ್ದು, డే ఆఫ్టర్ టుమారో, అవతల ఎల్లుండి. ఆచೆ అంటే అవతల, ఎల్లుండి. సో ఆచೆ నాడిದ್ದು అంటే అవతల ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. రైట్. ఇంకొకటి, మొన్న మీరు ಬೇಕು, ಬೇಡ, ಬಹುದು, ఓకే సారీ, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ బేకు, బేడ అనే రోజు ఒక పాయింట్ మిస్ అయిందండి. మీరు అది గుర్తుంటే ఆ దాంట్లో ఇవి వర్డ్ రాసుకోండి. ఏంటంటే నెగటివ్ లో మనము చెయ్యకూడదు అనే వర్డ్ మిస్ అయిపోయింది. చేయాలి, చేద్దాం అనేది రాసుకున్నాం, దాంట్లో ఒక్క వర్డ్ మిస్ అయిపోయింది, ఏంటంటే చెయ్యకూడదు అని. సో దాన్ని ఎలా
యూజ్ చేయొచ్చు అనేది అంటే మాడబారదు. ఓకే, సో బహుదు అనే దానికి అపోజిట్ అన్నమాట. ఓకే, బహుదుకి అపోజిట్. బారదు. మాడబారదు అంటే చేయకూడదు. యు షుడ్ నాట్ బి డన్. ఓకే, ಮಾಡಬಾರದು. షుడ్ నాట్ గో, ಹೋಗಬಾರದು. యు షుడ్ నాట్ ఈట్, తినకూడదు, తిన్నబారదు. నెక్స్ట్ ఇది ఈ వర్డ్ చూడండి, నోడబారదు, చూడకూడదు. నోడబారదు, తినబారదు, ಹೋಗಬಾರದು. సో మీనింగ్ రాసుకోండి. మాడబారదు చేయకూడదు, ಹೋಗಬಾರదు వెళ్ళకూడదు, తినబారదు తినకూడదు, నోడబారదు చూడకూడదు. సో ఇవి ఎలా యూజ్ అవుతాయంటే చేయకూడదు చేయడం, తినడం అనేది చాలా డేంజర్. అలాగే మాడబారద్దు, ಮಾಡಿದರೆ, ಮಾಡು అనేది ಮಾಡಬಾರದ್ದನ್ನು ಮಾಡಿದರೆ, ನೋಡಬಾರದ್ದನ್ನು ನೋಡಿದರೆ, ఇలా ఆ సెంటెన్స్ అనేది వస్తుంది అన్నమాట. అంటే తెలుగులో ఎలా చెప్తాం, చేయకూడదు దాన్ని చేస్తే శిక్ష విధిస్తారు. సో అదే ఆ ఫ్లోలో ఆ విధానం, ఆ విధంలో ఆ సెంటెన్స్ అనేది ఫార్మ్ అవుతుందండి. సో ఇది ఒకటి దాంట్లో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు నేను కంజక్షన్ అంటాం కదా, కంజంక్షన్, అంటే దీన్ని కన్నడలో సంపర్క వాక్య అంటారు. ఎలా ఉంటుందంటే ఇది ఒక పని చేసి ఇంకొక పని చేసేటప్పుడు దానికి ఒక వర్బ్ ని యాడ్ చేయాలి. దాన్ని అంటే టూ యాక్షన్స్ టుగెదర్ ఇఫ్ యూ వాంట్ టు పుట్. అంటే ఇప్పుడు తెలుగులో నేను స్నానం చేసి గుడికి వెళ్తా, అన్నం తిని పడుకుంటా, కొద్దిగా చదివి తర్వాత నేను స్నానం చేస్తా. అలా ఒక వర్క్ ని ఇంకొక టూ యాక్షన్స్ ఆర్ జాయిండ్ విత్ వర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ సంపర్క వాక్య. సో దానికి 3-4 రకాల చిన్న చిన్న సఫిక్సెస్ అనేది ఉంటాయి. స్నాన అంటే స్థానము, మాడి చూడండి, మాడి ಸ್ನಾನ ಮಾಡಿ ಗುಡಿಗೆ ಹೋಗು, స్నానం చేసి గుడికి ఎళ్ళు, స్నానం ಮಾಡಿ ಗುಡಿಗೆ ಹೋಗು. ಊಟ ಮಾಡಿ ఆటಕ್ಕೆ ಹೋಗಿ. చిన్నపిల్లలకి చెప్తాం అన్నం తిని పడుకుండ్రా, అన్నం తిని ఆడుకుండ్రా అని. సో ಊಟ ಮಾಡಿ ఆటಕ್ಕೆ ಹೋಗಿ.
సో ఇది అబ్జర్వ్ చేయండి, ఆర్డర్ చేసేటప్పుడు ఇలా వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు అతను అలా చేశాడు అనే దానికి కూడా యూస్ చేసుకుందు. ಊಟ ಮಾಡಿ ಆಟಕ್ಕೆ ಹೋದ, ಸ್ನಾನ ಮಾಡಿ ಗುಡಿಗೆ ಹೋದ, ಹೋದನು, ಹೋದಳು, ಹೋಗುತ್ತಾನೆ, ಹೋಗುವನು, అన్నిటికీ ఈ అనేది యాడ్ చేయాలి వర్బ్ కి. ఓకే. ఆ దృశ్యವನ್ನು ನೋಡಿ ಬಹಳ ಅತ್ತಳು. రైట్. ఆ దృశ్యವನ್ನು ನೋಡಿ బహಳ అత్తಳು. ఆ దృశ్యాన్ని చూసి చాలా ఎడిచింది. షీ క్రైడ్ ఎ లాట్ బై సీయింగ్ దట్. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందో, ఏదో ఒకటి చాలా ఘోర ప్రమాదం అయిందో, ఏదో ఒకటి. సో దాన్ని చూసి ఆమె చాలా ఏడ్చింది. అళు అంటే ఎడవు, మీన్స్ క్రై. సో అత్తಳು అనేది పాస్ట్ టెన్స్. ఓకే. అత్తಳು అంటే పాస్ట్ టెన్స్ లో ఏడ్చింది. అతను ఏడ్చాడు. ఓకే. సో ఇక్కడ నోడి అనేది ఈ నోడు, చూడు, ఏడవడం, ఈ రెండిటికి ఈ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఎలా 2 వర్బ్స్ ఉంటాయో అలాగే. ఓకే. ఇంకా ఈతో కాకుండా ఇంకా ఒక రకమైన ఊ అనేది యాడ్ అవుతుంది కొన్ని వర్బ్స్ కి. ఎలా అంటే తొళే అనేది ఒక వర్బ్ ఉంది కన్నడలో. తొళే అంటే కడగు. ఓకే. పాత్రే తొళే అంటే గిన్నెల్ని కడగు. దేహವನ್ನು తొళే అంటే దేహాన్ని శుభ్రం చేసుకో. తొళే అంటే శుభ్రపరచడం, క్లీన్ చేయడం. సో కాలు తొళే ఏతో ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి తొళి అనేది రాదు, ఈ రాదు. సో తొళే దు అనేది వస్తుంది. ತೊಳೆದು ಒಳಗೆ ಬಂದನು. కాలు తొಳೆದು ಒಳಗೆ ಬಂದನು. కాలు కడుక్కొని లోపలికి వచ్చాడు. సో నోడి అంటే చూ, కడుక్కొని అంటే కూడా అంతే, అదే సేమ్ మీనింగ్. తొಳೆదు అనేది వస్తుంది. సో తొళె అనేది ఒక వర్బ్, బంద అనేది ఒక వర్బ్. సో ఈ రెండిటికి దు అనేది యాడ్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏతో ఎండ్ అయ్యేటువంటి దు అని వచ్చేటప్పుడు ఇటువంటి దానికి. ಪತ್ರವನ್ನು ಬರೆದು, ಪತ್ರವನ್ನು ಬರೆದು పోస్ట్ ಮಾಡಿದ. పోస్ట్ ಮಾಡಿದ అంటే పోస్ట్ డబ్బాలో వేశాడు. పత్రವನ್ನು బరెదు పోస్ట్ ಮಾಡಿದ అంటే లెటర్ ని రాసి, ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేశాడు. సో బరెదు అనేది ఇలా యూస్ అవుతుంది. రైట్. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇంకొక వర్డ్ ఉంది అది చెప్తాను.
ఓకే. నెక్స్ట్ ఇఫ్ దెన్. ఓకే, ఇఫ్ దెన్ చూడండి. ಅವನು ನೋಡಿದ್ದರೆ ತರುತ್ತಿದ್ದ. ರೈಟ್, ಅವನು ನೋಡಿದ್ದರೆ ತರುತ್ತಿದ್ದ. ಸಪೋಸ್ if he has seen, then he would have brought. అతను ఒకవేళ చూసుంటే తెచ్చేవాడు, చూసుంటే తెచ్చేవాడు. అంటే ఇది ఏంటంటే ఇఫ్ దెన్ అనేది ఎప్పుడూ మనం గుర్తు పెట్టుకోవాలి. నాట్ అట్ ఆల్ హ్యాపెండ్, అసలు జరగలేదు, అటువంటి పరిస్థితిలోనే మనం ఇఫ్ దెన్ వాడతాం. ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్ దెన్ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ దిస్. నేను ఒకవేళ ప్రధానమంత్రి అయి ఉండుంటే ఇలా 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 అయ్యేది అనేది మనం చెప్తాం ఎగ్జాంపుల్ గా. సో ఆ ఇఫ్ దెన్ అనేది అసలు లేదు కాబట్టి అప్పుడు మనం అది ఇలా వాడతాం. సో నోడిద్దరే, చూసుండుంటే, తరుత్తిద్దా, తీసుకొని వచ్చేవాడు. కొద్ది లెంతీ వర్డ్ అయింది, కానీ మనం ఎలాగే ఇప్పుడు కన్నడ నేర్చుకోవాల్సిందే కాబట్టి ఇదే రాస్తున్నా. అవಳು ಜೀವಂತ ವಿದ್ದಿದ್ದರೆ సుఖವಾಗಿರಬಹುದಿತ್ತು. అంటే ఒక వ్యక్తికి భార్య చనిపోయింది, వైఫ్ చనిపోయింది, ఆమె గుర్తు చేసుకొని అతను బాధపడుతున్నాడు. ఒకవేళ ఆమె జీవంతంగా బతికి ఉండుంటే సుఖವಾಗಿರಬಹುದಿತ್ತು, సుఖంగా ఉండగలిగాను. ఇఫ్ షీ వర్ alive, then I would be very happy. If she were alive, ఆమె ಅವಳು ಜೀವಂತ ವಿದ್ದಿದ್ದರೆ, ఆమె బతికి ఉండుంటే సుఖವಾಗಿರಬಹುದಿತ್ತು, సుఖంగా ఉండొచ్చు. సో సో ఇటువంటి వర్బ్స్ ఇద్దిద్దరే, నోడిద్దరే అనేది యూజ్ చేశాం. ఇంకొక సెంటెన్స్ రాస్తాను. ಮೇಲಿಂದ కళ్ళు బిద్దిద్దరే సత్తు ಹೋಗುತ್ತಿದ್ದ. అంటే పైనుంచి రాళ్ళు అతనికి పడి ఉండుంటే అప్పుడు అతను చనిపోయేవాణ్ణి. మేలినింద పైనుంచి, కళ్ళు అంటే రాళ్ళు, బిద్దిద్దరే పడిపోయి ఉండుంటే సత్తు ಹೋಗುತ್ತಿದ್ದ అప్పుడు చనిపోయేవాడు, అతను చనిపోయేవాడిని. కానీ ఇది పడలేదు, చనిపోలేదు. సో అటువంటి సందర్భంలో ఈ బిద్దిద్దరే, సత్తు ಹೋಗುತ್ತಿದ್ದ ఇటువంటి వర్డ్స్
మనం యూస్ చేస్తాం. ఓకే, సో దీంతో పాటు మనము ఆల్మోస్ట్ గ్రామర్ పార్ట్స్ లాస్ట్ లో వచ్చాం. ఒకటే ఒక పార్ట్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని కృదంత అని అనొచ్చు, అవ్యయ అని అనొచ్చు, ఏదైనా, కానీ అవి చాలా ఇంపార్టెంట్. సో అది ఒక్కటి రేపు క్లాస్ లో అయిపోతుంది. తర్వాత నేను లెసన్స్ స్టార్ట్ చేస్తాను, చిన్న 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 లెసన్స్. దాంతో పాటు మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది గ్రామర్. ఒక 3-4 క్లాస్ లో మన గ్రామర్ లెసన్స్ అంటే చిన్న చిన్న కథల ద్వారా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అప్పుడు మనకు కొన్ని ఇవి కొత్త కొత్త వెకాబులరీ వస్తాయి, రైట్? దాంతో పాటు మనము పారాగ్రాఫ్ రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్, దానికి వెళ్ళిపోవచ్చు. సో నేను అనుకుంటున్నా ఈ ఒక వీక్ అయింది, యాక్చువల్లీ 6 days అయింది. సో రాయడం అనేది మీకు ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఐ హోప్. అలాగే ఈ నేను రాసినటువంటి అక్షరాలు చదవగలుగుతారని నాకు అనిపిస్తుంది. అది ఇంకా మీకు అది ప్రాక్టీస్ అవ్వకపోతే రోజు ఈ స్క్రిప్ట్స్ అనేది రిపీట్ చేయండి. నేను మళ్ళీ రేపటి నుంచి ఇవి అన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, చిన్న చిన్నగా, అంటే పైన నుంచి. సో లిపీస్ ఎలా రాయాలి, ఎలా ఒత్తులు, అక్షరాలు, చిన్న చిన్న సెంటెన్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఒక 6-7 క్లాసెస్ లో ఇవన్నీ రిపీట్ అయ్యి మనం అర్థం చేసుకుని ఎగ్జామ్ లో వాళ్ళు ఇచ్చిన చదివి రిప్లై చేయడానికి మనం ఈజీ అవుతుంది. ఓకే అండి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ వెకాబులరీది పంపండి అని అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు ఒక పీడిఎఫ్ బుక్స్ ని నిన్న పంపించాను, మీరందరికీ అది వచ్చింది. దాంట్లో చాలా పీడిఎఫ్ ఇది వెకాబులరీ ఉన్నాయి. అది ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ లో కూడా దాని ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది, కాబట్టి ఆ బుక్ మీకు అందిందో లేదో, ఒకవేళ అందకపోతే మీరు మళ్ళీ అడగండి. ఒకవేళ అందిందంటే దాంట్లో నేను మీకు రేపు ఏ పేజ్ లో అవి పీడిఎఫ్ ఇవి వెకాబులరీ ఉంది అనేది స్పెసిఫిక్ గా ఇక్కడ రాస్తాను బోర్డు మీద. ఆ పేజ్ మీరు ఓపెన్ చేసి, నేను ఇక్కడ స్క్రీన్ లో అదే ఓపెన్ చేసి మీకు ఆ వర్డ్స్ మీనింగ్, ప్రొనౌన్సియేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు నాతో పాటు ఇంకా ఎక్స్ట్రా మీరు ఇంటర్ఫియర్ అవ్వాలి. మీరు నాకు మీ నుంచి ఎంత రెస్పాన్స్ అనేది రావట్లేదు, కాబట్టి ఐ ఆమ్ అన్ఏబుల్ టు జడ్జ్ హౌ మచ్ యూ హ్యావ్ లెర్న్డ్, హౌ మచ్ వాట్ ఆర్ యు ఆర్ ప్రాబ్లం అనేది నాకు తెలియాలి. వన్ వే అనుకుంటే చాలా కష్టం, అంటే యూ హ్యావ్ టు రెస్పాన్స్. మీరు కంటిన్యూస్ గా మెసేజ్ పెడుతూనే ఉండాలి. నేను దాన్ని చూసి మీకేం కావాలో, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏది అర్థం కాలేదు అనేది మీరు నాకు ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే అప్పుడు నేను దాన్ని సరి చేయగలను. అదర్వైజ్ నేను చెప్తూ వెళ్ళడం, మీరు వినడం, అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. So I request you to send me more and more your comments and your problems, so that can be rectified. అందువల్ల నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఈ రోజుకి ఇక్కడ అయిపోయింది క్లాసు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.